అక్క చెప్పండి, బోనాల పండుగ అంటేనే ముందుగా మీ బోనం గుర్తొస్తుంది. మీరు ఎప్పుడు బోనం ఎత్తబోతున్నారు? నేను అంటే రేపు అమ్మవారి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ నుంచి స్టార్ట్ చేసుకొని, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మంగళవారం అమ్మవారి కళ్యాణం చేసుకొని 14వ తారీఖు లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మహంకాళి జాతర, తర్వాత పట్నం బోనం ఎత్తుతుంది. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అభిషేకంలో నేను కూడా ఇందులో పాత్రలో ఉన్నందుకు. అండ్ శ్రీకాంతాచారి వాళ్ళ ఫ్యామిలీ అందరూ నన్ను ఆహ్వానించి ఒక ఆడపడుచుకి ఎలాగైతే గౌరవాన్ని ఇస్తారో, అన్ని ముందుండి చేపిస్తారో అమ్మవారితో, నిజంగా వాళ్ళకి ఎందుకు సంకల్పం అనిపించిందో తెలియదు కానీ పిలిపించుకొని ఫస్ట్ టైం ఈ ఇన్విటేషన్ని నేను నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాగే అమ్మవారి సేవలో వాళ్ళకి అమ్మవారి గొడుగు ఎప్పుడు ఉండాలి, అలాగే మేము కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అమ్మవారి సేవ అండ్ కృపక పాత్రలు కావాలని కోరుకుంటాను. ఇంకా అంచెలంచెలుగా మన ఖండాంతరాలు దాటే విధంగా మన బోనాల పండుగ, ఈరోజు బోనాల పండుగ అంటే విశ్వవిఖ్యాత చెందింది అండ్ రాష్ట్ర పండుగ కూడా ఉంది. కాబట్టి శివశక్తులు, ఈ బోనాలకి అలంకారం అంటేనే శివశక్తులు, జోగినీలు, పోతన్నలు, వీళ్ళందరి సమక్షంలో దాంతోపాటు మేమందరం ఒక పాత్ర అయితే ఎవరైతే కార్యసిద్ధిగా చేసేవాళ్ళు ఉంటారో, ఇప్పుడు శ్రీకాంతాచార్యులు వాళ్ళ పేరెంట్స్ 4 ఫాదర్స్ నుంచి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఈ వతన్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళది కూడా ఒక గ్రేట్ ఈరోజు మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి పిడిల నుంచి మనకు అది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు శ్రీరాముల వారి కళ్యాణం చేస్తారని ఎప్పుడో ఏ యుగంలోనో చెప్తే మనం ఇప్పటి వరకు ఎలాగైతే చేసుకుంటాం, అలాగే బోనాల పండుగని కూడా ఇలా చెయ్యాలి అని మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం ఇది. అండ్ ఈ ఆషాఢం శ్రావణ మాసంలో వివిధ ప్రాంతాలలో బోనాలు జరగడం జరుగుతుంది. అండ్ నేను మనస్ఫూర్తిగా ఈసారి మంచి పాడి పంట, గొడ్డు గోద అన్నీ బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మన తెలుగు వాళ్ళందరే కాదు అందరూ కూడా విశ్వవిఖ్యాతంగా అందరూ బాగుండాలి. అండ్ అందులో నా స్వార్థంగా ఏంటంటే మన తెలంగాణ అన్నిట్లో ముందుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ జగదాంబ, ఈ గోల్కొండ అంటే ఎప్పుడైనా కొండ మీద ఉన్న దేవుడికి మనకు తెలుసు బాలాజీ ఎట్లా ఉంటుందో, అట్లాగే ఇక్కడ మన తెలంగాణలో కొండ మీద ఉన్న అమ్మవారు ఈ జగదాంబకి అమ్మవారు. అక్కడికి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుంచి బయలుదేరడము, ఆ మహంకాళి అమ్మవారు, జగదాంబ, ఎల్లమ్మ తల్లి కూడా అక్కడ ఇద్దరు సమేతంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇంటి నుంచి మొట్టమొదటి పూజగా అంటే వాళ్ళ వతన్ ఉండి వాళ్ళ పూర్వీకుల నుంచి ఇలా కొనసాగించడం అండ్ ముందుకు ఇలాగే కొనసాగించాలి. వాళ్ళ పిల్ల తరాన కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక మనతో మాట్లాడడానికి పల్లవి ప్రశాంత్ ఉన్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ ముందు ఇక్కడికి వచ్చి మీ డాన్సులు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం? ముందుగా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చిన నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే మస్తు మంచిగా అనిపించింది. అన్న శ్రీకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. బోనాల పండుగ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారిని మొక్కుని బయటకు వెళ్తా, తల్లి మొత్తం నువ్వే దిక్కు, ఏదున్నా నువ్వే చూసుకో అని. అట్లాంటి గోల్కొండ అమ్మవారికి ఫస్ట్ బిగ్ బాస్కి పోయేటప్పుడు నేను బలంగా కోరుకున్నా, నా కోరిక నెరవేరింది. నేను మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చిన, నాకు మస్తు సంతోషంగా అనిపించింది. దీనికి మొత్తం మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరు మంచిగా ఉండాలి. అందులో మన రైతులని ఇట్లా మనమే కాపాడుకోవాలి. ఎప్పుడైనా రైతులు మనం కాపాడుకుంటేనే ముందు తరాలకు మనము ఏమైనా చెప్పగలం. అయితే లేకపోతే చరిత్రలో ఇట్లా ఒకప్పుడు రైతు ఉండే అని చెప్పగలితే, ఎందుకంటే మొత్తము ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తము ప్లాస్టికే తయారవుతుంది. దీన్ని అరికట్టాలంటే మనతోనే అవుతుంది. మనం ముంగట అడిగేస్తే మన తరాలకి ఇట్లా ముంగట అడిగేసి రైతుకు సపోర్ట్గా ఉంటాయి. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు జై కిసాన్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలా.